ఆది మానవుడి ఆనవాళ్లు బూడిద. ఆది మానవుడి ఆనవాళ్లు పొత్తిళ్లలో పెట్టుకున్న ప్రాంతం యథేచ్ఛగా తవ్వకాలకు గురవుతూ ఉంది. అపురూప గురుతులను దాచుకున్న అగ్నిపర్వత బూడిద అంటే రేమట్టి అంగట్లో సరకులు మారింది. అవగాహన లేక కొందరు అక్రమార్కులు, ఇంకొందరు యంత్రాలతోనూ బూడిదను తవ్వేస్తుంటే ఆ చక్రాల కింద మానవ జాతి తొలి అడుగుల చరిత చెరిగిపోతూ ఉంది. పరిరక్షణకు ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సింది. రాష్ట్రంలో ఆది మానవుడి ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రామం జ్వాలాపురం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఉంది. 74,000 ఏళ్ల కిందట ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దాని బూడిద ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వ్యాపించింది. మన జ్వాలాపురంలోనూ ఆ అగ్నిపర్వత బూడిద పేరుకుపోయిందని 2003-2007లో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. 10 నుండి 20 అడుగుల లోతున 1 నుండి 3 మీటర్ల మందంతో గట్టిపడ్డ స్థితిలో బూడిద ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు స్థానికులు రేమట్టిగా పిలుచుకునే ఆ బూడిద కిందే ఈ ప్రాంతంలో ఆది మానవుల ఉనికిని పట్టి చెప్పే అత్యంత కీలకమైన మణిముట్లను కూడా గుర్తించారు. మానవ జాతి పరిమాణ క్రమాన్ని తెలిపే ఈ ప్రాంతంలో ఆ తర్వాత పరిశోధనలు జరగలేదు. జ్వాలాపురం పరిసరాల్లో 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేమట్టి విస్తరించి ఉన్నట్లు గనుగుల శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ రేమట్టిని వాషింగ్ పౌడర్, సబ్బుల తయారీ సంస్థలు టన్నుకు 2,000 పెట్టి కొంటున్నాయి. దీంతో కొందరు దళారులు ఆ ప్రాంతాన్ని తవ్వేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోని డిటర్జెంట్ పౌడర్, సబ్బుల తయారీ సంస్థలు దీన్ని తీసుకెళ్తూ ఉన్నాయి.